రామరాజుని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కలలు కన్నా నువ్వు నీ ఆశ నెరవేరలేదని ప్రాణాలు తీసుకున్నావు. నీ చావుకి కారణమైన ఈ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి నరకం చూపించాలని నేను నీ పెళ్లి చేసుకుంటున్నానక్క. ఆడపిల్ల పెళ్ళంటే కన్నవాళ్ళు తోడబుట్టిన వాళ్ళు తోడుంటారు. నాకు అమ్మ నాన్న లేరు, నువ్వు లేవు. సంతోషంగా కట్టించుకోవాల్సిన ఈ తాళిని పగతో కట్టించుకోవాల్సి వస్తుంది. దీనికంతటికీ కారణమైన ఈ కుటుంబాన్ని ఏ ఒక్కరిని వదిలిపెట్టను. వీళ్ళ మనసులో అశాంతి రేపి అలజడి సృష్టించి నీ ఆత్మకి శాంతి కలిగిస్తానక్క. సంగీత్కి డెకరేషన్ రెడీ అయిందా? ఇంకా ఎంతసేపు? త్వరగా కానివ్వండి. మిగిలిన ఏర్పాట్లు కూడా పూర్తి చేయండి. మేము ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఏదైనా అవసరమైతే మాకు ఫోన్ చేయండి. మారుతి అమ్మగారు, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? కార్లో పెడుతున్నాను అమ్మగారు. ఫంక్షన్కి అన్ని రెడీ చేయమని చెప్పానుగా, త్వరగా వెళ్ళి. అలాగే అమ్మగారు. తొందరగా కానివ్వండి, మనం వెళ్ళాలి. అలాగేనమ్మా. నాని, నాని, ఏంటదినా? ఇంకా ఏం చూస్తున్నావు? లేట్ అవుతుంది, మనం వెళ్ళాలి. ఇంతకీ మీ అన్నయ్య ఏరి? మేమంతా రెడీ అవుతున్నా. అన్నయ్య బయట పందిరి వేసిన వాళ్ళకి డబ్బులు సెటిల్ చేస్తున్నాడు. సరే సరే. దాక్షాయిని రెడీగా ఉందో లేదో. సంగీత్కి మెహందీకి చీరలు పెట్టుకోమని చెప్పాను. పెట్టిందో మర్చిపోయిందో. నేను వెళ్ళి చూసొస్తాను. ఏం మిస్ కాకుండా చూసుకో అక్కడ. అలాగే వెళ్ళు. దాక్షాయిని, దాక్షాయిని తలుపు తీ ఒకసారి. దాక్షాయిని, అక్కడ పూజకి టైం అవుతుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పెళ్లికి తీసుకెళ్లాల్సిన చీరలు ఇలా పడేసావేంటి? దాక్షాయిని, దాక్షాయిని, అదేంటి కళ్ళేంటి అంత ఎర్రగా ఉన్నాయి? ఏమైంది? నిన్నే అడిగేది, మాట్లాడవేంటి? అసలు ఎందుకు ఏడుస్తున్నావు? అబ్బే, అలాంటిదేం లేదక్క. మరేం లేకపోతే కళ్ళెందుకు ఎర్రగా ఉన్నాయి? నువ్వు దేని గురించో బాధపడుతున్నావు, నాతో చెప్పడం లేదు. బాధని మన అనుకున్న వాళ్ళతో పంచుకుంటే భారం తగ్గుతుంది. నేను నీ అక్కని అనుకుంటే నీ సమస్య ఏంటో చెప్పు, లేదంటే లేదు. అక్క, మనం అనుకునే వాళ్ళతో మన బాధని పంచుకుంటే చేసావు. అక్క అని పిలుచుకునే అమ్మవయ్యావు. రెడీ అవుదామని రూమ్కొచ్చిన నాకు నువ్వన్న మాటలు గుర్తొచ్చి ఒక్కసారిగా సంతోషం పట్టలేక ఏడ్చేశానక్క. అందుకే కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అయ్యో పిచ్చిదానా, శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఇలా ఏడవకూడదు, హ్యాపీగా ఉండాలి. సరేనా? సరే అక్క. సరే సరే, నువ్వు తొందరగా రెడీ అవ్వు, ఫంక్షన్ హాల్కి బయలుదేరాలి. సరే అక్క. మెహందీకి సంగీత్కి కావాల్సిన చీరలన్నీ పెట్టుకున్నావా? పెట్టుకున్నానక్క. సరే, ఏమైనా మర్చిపోతే నువ్వు సర్దుకో, తొందరగా బయలుదేరదాం. అలాగే.
దాక్షాయిని, ఈ ఫోటో ఎవరిది? ఈవిడ్ని నేనెప్పుడు చూడలేదే. ఈ ఫోటో ఎవరిదంటే మాట్లాడవేంటి దాక్షాయిని? నీకెవరూ లేరన్నావు, ఏ బంధమో తెలీదు అన్నావు. మరి ఈ ఫోటో నీ రూమ్లోకి ఎలా వచ్చింది? చెప్పు. అక్క, తనెవరో నాకు కూడా తెలీదక్క. ఈ ఫోటో మన ఇంటి గుమ్మం దగ్గర దొరికింది. ఎవరో కనుక్కుందామని లోపలికి తీసుకొచ్చాను. అడగడం మర్చిపోయాను. మన ఇంటి గుమ్మం దగ్గర దొరకడం ఏంటి? ఎవరిదో అడుగుదాం పద. అక్క, మన ఫంక్షన్ హాల్కి బయలుదేరాలి కదా, ఇదెందుకు, తర్వాత అడుగుదాంలే. అయ్యో, ఈ ఫోటో ఎవరిదని అడగటం ఎంతసేపు? బహుశా సరస్వతికి సంబంధించిందేమో, పడేసి చూసుకోలేదేమో. రా, వెళ్ళడుగుదాం. సరస్వతి, సరస్వతి. అక్క, ఈ ఫోటోలో ఉన్నది ఎవరో నీకు తెలుసా? బహుశా నీకు సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు, చూడు. ఏమెవరో నాకు తెలియదక్క. అవునా? శ్రావణ్, శ్రావణ్. వదినా, వస్తున్నా. శ్రావణ్, ఈ ఫోటోలో ఉన్నది ఎవరో నీకు తెలుసా? తెలీదు వదినా. నీకు తెలీదా? నాని, ఇలారా. ఏంటోదినా? ఈ ఫోటోలో ఉన్నది ఎవరో నీకు తెలుసా? తెలీదు వదినా. నీకు కూడా తెలీదా? శంకర్, శంకర్. వదినా. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో నీకు తెలుసా? వీడేంటి తెలిసినట్టు మొహం పెట్టాడు? ఇవి నేను ఎప్పుడు చూడలేదు వదినా. అసలు ఈ ఫోటో ఎక్కడిది? దాక్షాయినికి దొరికిందంట. చాలా విచిత్రంగా ఉంది. ఈవిడెవరో ఇంట్లో ఎవరికి తెలీదు. అయినా ఈ ఫోటో మన ఇంట్లోకి ఎలా వచ్చినట్టు? సరే అక్క, ఎవరికి తెలియదంటున్నారు కదా, ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికి టైం అవుతుంది, మనం వెళ్దాం. ఈ ఫోటోని ఇంట్లోకి ఎవరు తీసుకొచ్చారు? ఈ ఫోటోని ఇంట్లోకి ఎవరు తీసుకొచ్చారు? ఏమండి, ఎవరిదండి ఈ ఫోటో? ఎవరిదనేది అనవసరం. శుభం అంటూ అందరూ పెళ్లికి బయలుదేరుతుంటే అపశకునులా ఈ ఫోటోని ఎవరు తీసుకొచ్చారు? నీ వల్లే మా అక్క చనిపోయింది. అందుకు కనీసం నీలో జాలి లేకపోగా మా అక్కని అపశకునం అంటావా? తప్పు నువ్వు చేసి మా అక్క తప్పు చేసినట్టుగా రియాక్ట్ అవుతావా? ఛీ! దాక్షాయినికి దొరికిందంట. ఎవరిదో అర్థం కాక లోపలికి తీసుకొచ్చింది. పవిత్రంగా పెళ్లి పనులు చేస్తుంటే ఈ అపవిత్రాన్ని ఎందుకు లోపలి తీసుకొచ్చావు దాక్షాయిని?
ఫోటో చూసి ఎందుకంత ఆవేశపడుతున్నారు? తనెవరండి? సీత మనశ్శాంతిగా ఉన్న సమయంలో అనవసరమైన విషయాలు వద్దని చెప్పాను కదా. ఫంక్షన్ హాల్కి బయలుదేరాలి. ముందు పనులు చూడండి. అది కాదన్నయ్య. శంకర్, అనవసరమైన ప్రస్తావన వద్దు అన్నప్పుడు మౌనంగా ఉండడం అందరికీ మంచిది. వదినా, ఆవిడెవరో మనకు తెలీదు. ఫోటో చూసి అన్న ఎందుకంతలా రియాక్ట్ అయ్యాడు? మీ అన్నయ్య వదిలే అన్న తర్వాత ఈ టాపిక్ అవసరమా? సరే సరే పదండి, లగేజ్ పెట్టుకుని బయలుదేరండి. పదండి. సరస్వతి, నువ్వు కూడా రెడీ అయ్యి బ్యాగ్ సర్దుకో. దాక్షాయిని, నువ్వు కూడా రెడీ అవ్వు. నాని, ఆ లగేజ్ మొత్తం పెట్టించు. అలాగే వెళ్ళు. వదినా. ఏమండి, మీరు ఈ ప్రస్తావన అనవసరం అని చెప్పాక కూడా నేను ఇలా అడగటం మీకు కోపం తెప్పిస్తుందేమో. మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని నా ఉద్దేశం కాదు. కానీ భర్త కష్టాల్లో బాధల్లో పాలు పంచుకోవడం భార్య బాధ్యత కదండి. ఆ ఫోటో చూడగానే ఏదో కోపం, తెలియని ఆవేదన మీ మొహంలో నేను గమనించాను. మీరు ఇంతవరకు కోపాన్ని అణుచుకొని సహనంతో సమాధానం చెప్పే మీరు చిరాకు చూపించారు. ఆ ఫోటో ఇంట్లోకి రావటమే అరిష్టం అన్నట్టుగా భావించారు. ఆ ఫోటో ఎవరిదండి? ఇదంతా అనుమానంతో నేను అడగటం లేదండి. మీ ఆవేదన పంచుకుందామని అడుగుతున్నాను. పైకి మంచివాళ్ల చలమణి అవుతూ 10 మందిలో గొప్పవాడిగా పేరు తెచ్చుకున్న రామరాజు నిజస్వరూపం చూసావు కదక్కా. నీ గురించి మనసులో బాధ లేదు. తన వల్ల నువ్వు చనిపోయావన్న జాలి కూడా లేదు. పైగా తప్పు చేసింది అతను కాదు, నువ్వే అన్నట్టుగా నీ గురించి అపశక్కునం అమంగళం అంటూ చిన్న చూపు చూసి మాట్లాడుతున్నాడు. ఏ కుటుంబాన్ని చూసుకునైతే ఆ రామరాజు మురిసిపోతున్నాడు, ఆ కుటుంబాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తాను. నా పెళ్లి నుంచే రామరాజు ఫ్యామిలీ నాశనానికి మొదటి అడుగు వేస్తాను. అక్క, ఎందుకు ఏడుస్తున్నావు? ఇవి కన్నీళ్లు కాదు, నా ఆశ నెరవేరుతున్నందుకు ఆనంద బాష్పాలు.
ప్రేమించిన శంకర్ బావని పెళ్లి చేసుకోవాలి అనుకున్న నా ఆశ నెరవేరుతుంది కదా. హ, అందుకే చాలా ఆనందంగా ఉంది. బామ్మ నిన్నెందుకో రమ్మంటోంది. ఎందుకు? అదే పెళ్లి బట్టల గురించి ఏదో మాట్లాడాలట. సరే. జాగ్రత్త. ఇప్పటిదాకా మాట్లాడి సడన్ గా సైలెంట్ అయిపోయారేంటి? ఏం లేదు సీత. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? సరిగ్గా చూసావా? సీత వాళ్ళలో ఉందా? ఉంది సార్. ఫ్యామిలీ మొత్తం ఫంక్షన్ హాల్కి బయలుదేరారు సార్. రేయ్, జాగ్రత్తగా ప్లాన్ చేయండి. రామరాజుకి ఏమాత్రం అనుమానం వచ్చినా మనకి సీతకి మధ్య అతనొక వారధిలా నిలబడతాడు. రామరాజు రామబాణం లాంటివాడు. అతన్ని దాటి సీత నీడిని కూడా టచ్ చేయలేం. కానీ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వడానికి వీల్లేదు. సీత చావు మీదే నా లైఫ్ ఆధారపడి ఉంది. సరే సార్. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా టార్గెట్ చేయండి. తప్పకుండా సార్. ఎవర్రా ఫోన్లో? నిన్నేరా అడిగేది? మాట్లాడవేంటి? ఎవరితో మాట్లాడుతున్నావు? అడుగుతుంటే వినిపించట్లేదా? సీతను చంపమంటున్నావు, రామరాజుతో జాగ్రత్త అంటున్నావు. అసలు ఏం చేస్తున్నావురా? నువ్వు చేయలేని పని నేను చేస్తున్నానా? దాక్షాయిని పెళ్లి ఆపలేక చేతులు కట్టుకుని గాజులు వేసుకుని ఇంట్లో కూర్చున్నావు. నన్ను కూడా అదే పని చేయమంటావా? రేయ్, నీకా విషయంలో ఎంత కోపం ఉందో నాకంతకన్నా రగిలిపోతుంది. నువ్వు అనవసరంగా ఆవేశపడకు. పెళ్లి ఎలా ఆపాలని ఆలోచిస్తున్నాను. ఇంకా ఎన్ని రోజులు నాన్న? వాళ్ళ పెళ్ళయ్యాక ప్లాన్ చేస్తావా? నీ వల్ల కాదు. అందుకే నా పద్ధతిలో నేనే స్కెచ్ వేస్తున్నాను. రే పిచ్చోడా, ఆ సీతారామరాజు మీద మర్డర్ ప్లాన్ చేయడం అంటే చేతిలో పెన్ను పట్టుకొని స్కెచ్ వేసినంత ఈజీ కాదు. మన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని డిసైడ్ అయ్యాకే అప్పుడు అడిగేయాలి. అనవసరంగా ఆవేశపడి నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు. నేనే ఏదో ఒకటి చేస్తాను.
ప్రాణాలే నాకు ముఖ్యం. చేస్తాను అని ఇలా టైం పాస్ చేయడం తప్ప నువ్వేం చేయలేవు. దాక్షాయణి మెళ్ళో 3 ముళ్ళు పడ్డాయంటే నేను చచ్చినట్టే.